హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వ్లాగ్లో బీరకాయ అండ్ ఎగ్ కర్రీ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్, జీలకర్ర, పోపు దినుసులు, అలాగే ఉల్లిపాయలు, తగినంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసేయాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకోవాలి, పసుపు అంతా ముక్కలకు పట్టేట్టు. ఇప్పుడు బీరకాయ ముక్కలు మగ్గాలంటే మనం ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని కలపాలి. ఇది బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఇప్పుడు ఇది మళ్ళీ కాసేపు మగ్గిన తర్వాత బాగా బీట్ చేసుకున్న 2 ఎగ్స్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ వేసాక 2 మినిట్స్ గరిటె పెట్టకుండా అలానే ఉంచాలి. 2 మినిట్స్ అయ్యాక గరిటె పెట్టి ఎగ్స్ చితపకుండా కలుపుకోవాలి. ఎగ్స్ నీచు స్మెల్ పోయాక స్టవ్ ఆఫ్ చేస్తే మన కర్రీ రెడీ.